హలో భయ్య, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్. ఇంకా భయ్య కంప్లీట్లీ ఏదైతే రీసెంట్ టైమ్స్లో రాకస మూవీ అండ్ అలాగే మనకి శర్వానంద్ గారు లీడర్ వచ్చినటువంటి బైకర్ మూవీ అయితే రిలీజ్ అయిపోయి, సో ఈ వీకెండ్ వరకు మెజారిటీ బిగ్ మూవీస్ అయితే ఏమీ లేవు. సో మెజారిటీగా ఈ టూ మూవీసే బాగా ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తున్నాయి థియేటర్స్ వైపు అయితే. సో ఈ టూ మూవీస్లో మెజారిటీగా ఏ మూవీని ప్రిఫర్ చేయాలని డీటెయిల్స్ అయితే ఈరోజు వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో కొన్ని హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వల్ల అయితే నేను మన ఛానల్ రెగ్యులర్లీ వీడియోస్ అయితే పర్టికులర్లీ ఈ టూ మూవీకి సంబంధించిన రివ్యూస్ అయితే పోస్ట్ చేయలేదు. బట్ ఈ వీడియోలో 2-in-1 రివ్యూ అయితే టూ మూవీస్కి సంబంధించిన ఒకేసారి రివ్యూ అనేది మాట్లాడుకోబోతున్నాం. అండ్ అలాగే ఈ టూ మూవీస్లో ఏ కేటగిరీ పీపుల్ ఏ సర్టైన్ మూవీస్ని ఇష్టపడాలి అండ్ అలాగే ఆన్ స్క్రీన్స్ మీద ప్రిఫర్ చేయాలని కూడా ఈరోజు వీడియోలో మాట్లాడుకోబోతున్నాం. సో మెయిన్లీ కొత్త చూస్తున్న మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇంకా ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతాయి. సో నా వీడియోస్ని ఫాస్ట్గా క్లిక్ అయితే మీరైతే వాచ్ చేయొచ్చు. ఇంకా మెయిన్లీ కంటిన్యూషన్కి వచ్చినట్లయితే ఏదైతే మన టూ మూవీస్ ఉన్నాయి మెజారిటీగా. సో ఈ టూ మూవీస్లో మెజారిటీగా ఫస్ట్ మూవీ ఏదైతే రకస మూవీ ఏదైతే ఉందో, సో దాని గురించి మాట్లాడుకుందాం. ఇది కంప్లీట్లీ ఒక హర్రర్ కామెడీ ఓరియంటెడ్లో తీసుకొచ్చారు భయ్య ఈ మూవీని. బట్ అది హర్రర్ అనాలో లేకపోతే ఫ్యాంటసీ అనాలో తెలియదు, కానీ వాళ్ళు చూపించినట్టు ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం హర్రర్ విజువలైజేషన్ అయితే ఉంది, బట్ సెకండ్ హాఫ్ అంతా కొంచెం ఫ్యాంటసీ థీమ్లోకి అయితే వెళ్ళిపోద్ది. సో ఈ మూవీ మెయిన్ స్టోరీ లైన్ ఏంటంటే, ఒక హీరో ఉంటాడు, వాడు ఏంటంటే ఒక ఊరికి వెళ్తాడు తన గర్ల్ ఫ్రెండ్ కోసం. బట్ అక్కడ కొన్ని ఇన్సిడెంట్స్ అయితే ఉంటాయి, ఆ ఊరికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. అండ్ అలాగే ఆ ఊరి కట్టుబాట్లని మనోడు ఎదిరించి మాట్లాడతాడు. సో ఒక ప్రాబ్లంలో ఇరుక్కుపోతాడు. సో ఎలా రెక్టిఫై చేశాడు అండ్ అలాగే ఆ ప్రాబ్లం నుంచి ఆ ఊరిని ఎలా కాపాడాడు అనేది ఈ యొక్క మూవీ స్టోరీ లైన్ అనేది. సో స్టోరీ లైన్ అనేది కొంచెం వాళ్ళు రాసుకున్న బేస్ లైన్ ఏదైతే ఉందో, సో అది నాకైతే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. బట్ ఏదైతే వాళ్ళు విజువలైజేషన్ చూపిద్దాం అనుకున్నారో అది కొంచెం ఇంకొంచెం బెటర్గా థింక్ చేస్తుంటే బాగుండేమో అనిపించింది. ఎందుకంటే ఏదైతే వాళ్ళు అనుకున్నారో మెయిన్ థీమ్ అనేది, ఆ థీమ్ ఆన్ స్క్రీన్ మీద చూపించేసరికి మనకి ఎలా ఉంటుందంటే కొంచెం ఫన్నీ మూవీగా అయితే కన్వర్ట్ అయిపోతుంది. సో అందువల్ల కొంచెం అట్రాక్ట్ అవ్వలేకపోయిన సెకండ్ హాఫ్ ఏదైతే పార్ట్ ఉంటుందో. సో రిమైనింగ్ అంతా మూవీ అనేది 2 hours 13 minutes ఉంటుంది. చాలా చిన్న డ్యూరేషన్ అయితే మూవీ రావడం జరిగింది. సో కామెడీ బాగుంది, వెన్నెల కిషోర్ గారు అండి కామెడీ టైమింగ్ అయితే పీక్ లెవెల్ అయితే ఉంటుంది. అండ్ అలాగే మనకి గెటప్ సీన్ గారు అయితే ఈ యొక్క మూవీలో అయితే లీడ్ క్యారెక్టర్లో అయితే చేయడం జరిగింది. సో గెటప్ సీన్ గారి క్యారెక్టరైజేషన్ కూడా చాలా అంటే చాలా బిల్డ్ చేశారు. అండ్ ఓవరాల్ ఈ మూవీ అయితే నాకు చాలా నచ్చింది. కొన్ని సాంగ్స్ అయితే అక్కడక్కడ స్కిప్ చేసి వచ్చేది, ఎందుకంటే అంత బ్రిలియంట్ సాంగ్స్ అయితే కాదు. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే శర్వానంద్ గారి లీడర్లో వచ్చినట్టు బైకర్ మూవీ. అండ్ ఈ బైకర్ మూవీ విషయానికి వచ్చినట్లయితే ఓవరాల్లీ గుడ్ బై, బట్ ఎక్కడో మిస్ అయింది అనే పాయింట్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఈ మూవీలో మనం శర్వానంద్ గారిని మంచి లుక్లో చూస్తాం. అండ్ అలాగే మనకి రాజశేఖర్ గారిని ఒక డిఫరెంట్ ఓరియంటెడ్ క్యారెక్టర్లో చూస్తాం. అండ్ మంచి యాక్షన్ సీక్వెన్సెస్, థ్రిల్ని క్రియేట్ చేసే యాక్షన్ సీక్వెన్సెస్, యాక్షన్ సీక్వెన్స్ అంటే ఇది ఏదైతే రేస్ మీద బేస్ అయిందో ఆ రేస్ ట్రాక్స్ సీన్స్ కానివ్వండి, ఆ యొక్క ఛాలెంజ్ సీన్స్ కానివ్వండి, అండ్ క్లైమాక్స్ సీన్ కానివ్వండి, సో కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయి. ఏదైతే ఆడియన్స్ ఎవరైతే కూర్చొని చూస్తుంటారో వాళ్ళకి కొంచెం క్యూరియాసిటీ అయితే ఉంటుంది, నెక్స్ట్ ఏం జరుగుతుంది. రిమైనింగ్ పార్ట్ ఏవైతే సీన్స్ అయితే ఉంటాయో అవి సోగానే లాగేశారు తప్ప, సో దాంట్లో ఇంకొంచెం మసాలా యాడ్ చేద్దాం అనే తీరు అయితే నాకైతే అనిపించలేదు. సో ఓవరాల్ ఓకే అయితే ఇది బైకర్ మూవీ అనిపించింది. ఫస్ట్ హాఫ్ కన్నా కంపేర్ టు సెకండ్ హాఫ్ అనేది కొంచెం అడ్వాన్స్ అయితే ఉంటుంది. సో ఎమోషన్స్ కూడా కొంచెం క్యారీ అవుతాయి. కాబట్టి నాకు ఫస్ట్ హాఫ్తో కంపేర్ చేసుకుంటే సెకండ్ హాఫ్ అనేది కొంచెం మెజారిటీ హైప్ అనేది క్రియేట్ చేసింది. సో ఈ టూ మూవీస్లో మెజారిటీగా ఏ ఆడియన్స్ ఏ మూవీస్ని ప్రిఫర్ చేయాలనుకుంటున్నట్టు సింప్లీ బై స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు కంపేర్ టు టూ మూవీస్లో నాకైతే బైకర్ మూవీ అయితే కొంచెం బాగుంది అనిపించింది. సో బైకర్ మూవీ ప్రిఫర్ చేయండి. లేదు కొంచెం ఫ్యామిలీ ఆడియన్సెస్ కానివ్వండి, కిడ్స్ని ఎవరైనా తీసుకెళ్తానని చెప్తే మూవీకి మాత్రం రాకస మూవీ ఏదైతే ఉందో ఆ మూవీని ప్రిఫర్ చేయండి. సో ఎందుకంటే ఈ టూ మూవీస్ 2 different టైప్స్ ఆఫ్ ఓరియంటెడ్ కేటగిరీస్లో అయితే రావడం జరిగింది. సో టూ మూవీస్ మెజారిటీగా మీరు పెట్టిన టికెట్ రేట్కి 50% కాకపోయినా 75% దాకా అయితే వర్త్ చేస్తాయి. సో కంప్లీట్లీ మీరైతే 100% అయితే ఈ టూ మూవీస్ని ఆన్ స్క్రీన్స్ మీద ప్రిఫర్ చేయొచ్చు. సో మెజారిటీగా కొంచెం సాంగ్స్ వైజ్ చూసుకున్నట్లయితే రకస మూవీతో కంపేర్ చేసుకుంటే బైకర్ మూవీలో సాంగ్స్ కొంచెం ఎంగేజింగ్ అయితే ఉంటాయి. సో ఈ టూ మూవీస్ రివ్యూస్ అయితే ఇవి. కంప్లీట్లీ మీరు మూవీస్ చూసేస్తారు ఈ రెండు ఆన్ స్క్రీన్స్ మీద కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇంకా ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోండి. అండ్ మెయిన్లీ భయ్య పెద్ద మూవీ ఏదైతే ఉందో మన రామ్ చరణ్ గారి లీడర్లో బుచ్చిబాబు గారి డైరెక్షన్ వస్తున్నట్టు పెద్ద మూవీ పోస్ట్ పోన్ అయిపోయింది. సో దానికి సంబంధించి డెడికేటెడ్ వీడియో ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. మనం చెక్ చేయకపోతే చెక్ చేసేయండి. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ వీడియోని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇంకా ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో దీస్ వీడియో గైస్, టేక్ కేర్ అగైన్, బై.